ఈరోజు స్పెషల్ పనసకాయ బిర్యానీ. పనసకాయ ముక్కలతో బిర్యానీ చేశారంటే అది చికెన్ మటన్ బిర్యానీకి ఏమీ తక్కువ కాదండి. ఎంత టేస్టీగా వచ్చిందంటే చూస్తుంటే మళ్ళీ మళ్ళీ నోరూరుతుంది. రండి ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ నేను గరం మసాలాస్ అన్నీ డైరెక్ట్గా తీసుకున్నాను. అవన్నీ నేను డైరెక్ట్గా ఆయిల్లో వేస్తాను. తర్వాత ఆనియన్స్, టమాటోస్, గ్రీన్ చిల్లీస్, అల్లం తెల్లుల్లిపాయ పేస్ట్ మనం రెడీ చేసుకోవాలి. ఈలోపు పనసకాయని ఎలా కట్ చేయాలో చూద్దాం రండి. ఇది కట్ చేసేటప్పుడు తప్పకుండా మనం ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి, లేదంటే చేతులు పాడవుతాయి. కొంచెం కట్ చేయడం కష్టమైనా టైం పడుతుంది. మెల్లిగా జాగ్రత్తగా చూసుకొని కట్ చేసుకోవాలి ముక్కల కింద. వీడియోలో చూపించినట్టు తొక్క అంతా తీసేసి మధ్యలో ముక్కల్ని మనం పీసెస్ కింద కట్ చేసుకోవాలి. తరువాత వెంటనే ఈ ముక్కల్ని ఉప్పు పెరుగు వేసి నానబెట్టుకోవాలి, లేదంటే నల్లగా అయిపోతాయి. బిర్యానీ చేసుకునే ముందుగా మనం దీన్ని మ్యారినేట్ చేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ గరం మసాలాస్ యూస్ చేయాలి. మ్యారినేట్ చేసినప్పుడే ఉప్పు, కారం, పసుపు, ఈ గరం మసాలాస్ అన్నీ కలిపి పెట్టేస్తున్నాం. ఒక 1-2 అవర్స్ బాగా మ్యారినేట్ అయితే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈలోపు మనం ప్యాన్ పెట్టుకొని ఆనియన్స్ ఫ్రై చేసుకోవడానికి రెడీ చేసుకోవాలి. ఇక్కడ తగినంత పెరుగు కంపల్సరీగా యూస్ చేయాలి, దానివల్ల చాలా టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ మేము రెడీమేడ్ జింజర్ గార్లిక్ పేస్ట్ యూస్ చేసాము. కుక్కర్ హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ అండ్ గీ వేసి ఆనియన్స్ బాగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. తర్వాత పనస ముక్కల్ని వేసి ఫ్రై చేసుకోవాలి. కొంచెం సేపు ఫ్రై అయినాక టొమాటో పీసెస్ని కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. సమ్మర్ సీజన్లో మనకి పనసకాయలు బాగా దొరుకుతాయి. వాటిని ఖచ్చితంగా బిర్యానీ చేసుకోవడం మర్చిపోకండి. టేస్ట్ చాలా అద్భుతంగా ఉంటుంది. మీరు కూడా పనసకాయల బిర్యానీ ట్రై చేయండి. తర్వాత టేస్ట్ ఎలా వచ్చిందో మాతో కామెంట్స్లో షేర్ చేసుకోండి. ఇక్కడ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత మనం 2 కప్స్ రైస్ తీసుకుంటున్నాము. 2 కప్స్ రైస్కి మనం 4 కప్స్ వాటర్ అనేది యాడ్ చేసుకోవచ్చు. నార్మల్ రైస్ అయితే 2 కప్స్ ఆఫ్ వాటర్, బిర్యానీ రైస్ అయితే 1.5 కప్స్ ఆఫ్ వాటర్ యూస్ చేయాలి. రైస్ వేసాక బాగా కలుపుకొని మనం వాటర్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఉడుకు వచ్చాక కొత్తిమీర జల్లుకొని మనం కుక్కర్ విజిల్ పెట్టుకోవాలి. ఇక్కడ మనం 2 to 3 విజిల్స్ వస్తే మనకి బిర్యానీ అనేది కుక్ అయిపోతుంది. వీడియోలో నేను సాల్ట్ మెన్షన్ చేయడం మర్చిపోయాను. మీకు ఎంత సాల్ట్ కావాలో అంత సాల్ట్ యాడ్ చేసుకొని తర్వాత కుక్కర్ అనేది క్లోజ్ చేయండి. ఇక్కడ మేము స్టెయిన్లెస్ స్టీల్ కుక్కర్ యూస్ చేస్తున్నాము. ఇది 2 విజిల్స్కి అయిపోతుంది, లేదంటే అడుగు పడుతుంది. చాలా టేస్టీగా ఉండే పనసకాయ బిర్యానీ రెడీ అయింది. ఇది చికెన్ బిర్యానీకి, మటన్ బిర్యానీకి ఏమీ తక్కువ కాదు. చూడండి ఎంత బాగా వచ్చిందో. చాలా టేస్టీగా కూడా ఉంది. మీకు మా వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.